అలాగే కొడుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి సగర్ కుటుంబానికి మరి ప్రేమతో వాక్యం పట్ల ఆసక్తితో కుటుంబాన్ని ప్రేమించి వాక్యాన్ని ప్రేమించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట నా వందనాలండి. మరి సోదరమణి వీరలక్ష్మి విషయంలో, మరి భర్త విషయంలో కానివ్వండి, తల్లి విషయంలో కానివ్వండి, ఆమెను బలపరుస్తూ దేవుడు ఓదారుస్తూ, ఇంకా చెప్పాలంటే గొప్ప అద్భుతాన్నే ఆమె జీవితంలో జరిగించాడండి. మనం అనుకుంటాం శ్రమలు భక్తిలో నుంచి ఇంకా కిందకు వెళ్ళిపోయేలా చేస్తాయి, శ్రమలు మనల్ని కృంగదీసేస్తాయి అనుకుంటాం. కానీ ఆ శ్రమలలో తెలుస్తుంది ప్రభు ఎంత గొప్పవాడో అని. ఆ శ్రమలలో తెలుస్తుంది నా దేవునికి ఇంత శక్తి ఉందా అని. ఏమండి, కష్టం వచ్చినప్పుడే బంధువులు ఉంటారో తేలిపోతారో తెలిసిపోద్దండి. సుఖంలో అందరూ ఉంటారు, కష్టం వచ్చినప్పుడు మనతో ఎవరుంటారో వాళ్ళే నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళండి. మరి దేవుడి ప్రేమ కూడా మనకి తెలియాలంటే సుఖంలో తెలియదండి, మన కష్టంలో తెలుస్తుందండి. అందుకే చూడండి, భక్తుల జీవితాలు చూస్తున్నప్పుడు వాళ్ళు శ్రమలలోకి వెళ్ళే కొలది వాళ్ళు ఇంకా 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 బలపడిపోతూ ఉంటారండి. ఏమండి, సుఖం గురించి ఎక్కడా రాయబడలేదండి. దేవుడు మనిషికి కావాల్సిన అన్నీ ఇస్తాడు. మనకి తెలియని విషయం ఏంటంటే మనిషికి శ్రమలు కూడా కావాలండి. పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు కదా, కష్టం లేనిది సుఖం విలువ తెలియదండి. తండ్రి రోజు కష్టపడి ఇంట్లో బిడ్డను పోషిస్తున్నప్పుడు ఆహారం విలువ పిల్లలకు తెలుస్తుందా? వాళ్ళు కష్టపడినప్పుడు తెలుస్తుందండి. ఏమండి, తల్లి రోజు వండి పెడుతున్నప్పుడు ఇదొద్దు అదొద్దు అంటూ ఉంటారు, వాళ్ళు వండేసరికి ఏదైనా తింటారు. ఏమంటే కష్టం వచ్చినప్పుడే దేని విలువైనా తెలుస్తుంది, ఎవరి విలువైనా తెలుస్తుంది, ఎవరిది ఏ ప్రేమో తేలుతుందండి. కాబట్టి ఒకటి ప్రార్థన చేసుకుందాం, కష్టాలు వద్దని అనొద్దు, కష్టాలను తట్టుకునే శక్తివి ప్రభు అని ప్రార్థన చేద్దామండి. మరి సోదరమణి విషయంలో దేవుడు నిజంగా చాలా గొప్ప అద్భుతాన్ని చేశాడండి. లేకపోతే నిజంగా ఆ రోజు సత్యబాబు అన్నయ్య గారికి ఏదన్నా అయ్యి ఉంటే ఈరోజు కుటుంబం చాలా దుఃఖంలో మునిగిపోయేది. ఆ చిన్న పాప వీరలక్ష్మి అసలు ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది. కానీ ప్రభువు మనకి వాగ్దానం చేశాడండి, ఏమని? నువ్వు తట్టుకోగలిగినంతే నీకు ఇస్తాను, అంతకు మించి నేను ఇవ్వను. మరి దేవుని దృష్టికి వీరలక్ష్మి బలవంతురాలుగా కనిపించింది. తనకు తల్లికి ఏదైనా, తన భర్తకు ఏదైనా విశ్వాసంలో నిలదొక్కునే స్త్రీగా కనిపించింది కాబట్టి దేవుడు ఆమె జీవితంలో దాన్ని అనుమతించాడండి. వాడి కుటుంబాన్ని నిలబడుతుంది అన్న నమ్మకంతోనే దేవుడి శ్రమకు అనుమతించాడండి. ఇప్పుడు మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మీ జీవితంలో కూడా ఒకవేళ శ్రమలు అనుమతించాడేమో దేవుడు. అన్ని పైకి తెలియవు కదండి, కొన్ని పైకి తెలిస్తే కొన్ని ఎవ్వరికి తెలియవు. కానీ పైకి తెలిసిన దానికంటే కూడా తీవ్రంగా ఇవి బాధిస్తూ ఉంటాయి. తీవ్రంగా ఎవరితో చెప్పుకోలేము, ఎవరికి తెలియదు కూడా. నీకేంటి కష్టాలు, నీకేంటి బాధలు అనుకుంటారు. ఏమండి, ప్రియమైన వారలారా, అలాంటి కష్టాలైనా ఏ కష్టాలైనా ప్రభు ఒక మాట చెప్పాడండి, ఎన్ని శ్రమలు కలిగినా సరే దానిలో నుంచి విడిపించగల సమర్థుడను నేను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ప్రియమైన వారలారా, మనకి దేవుడిచ్చిన ధైర్యం చాలా గొప్పది, చాలా గొప్పది. ఎలాంటి సమస్యలు అయినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కష్టాలు వస్తే దేవుని విడిచిపెట్టడం అన్నది నిజమైన విశ్వాసం కాదు. మరి కుటుంబాన్ని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. దేవ, ఈ సమయంలో ప్రభువా నాయన, ఈ గ్రామంలో తండ్రి నాయన సోదరుమణి వీరలక్ష్మి విషయంలో మీరు చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. తనని దినదినాభివృద్ధి చెందిస్తూ తనని బలపరుస్తూ నమ్మి ప్రభువా నాయన శ్రమలకు అనుమతించారు. ఆమె విశ్వాస పాత్రగా నిలుచున్నందుకు నీకు స్తోత్రము తండ్రి. ఇక్కడున్న వాళ్ళందరినీ నమ్మితేనే నీవు శ్రమలకు అనుమతించావు ప్రభువా. ఆ నమ్మకత్వాన్ని మేము అందరము కాపాడుకునేలాగా సహాయం చేయండి. అలాగే దేవా, మరి తండ్రి, మరి ఈ కూడికలో ప్రభువా మీ వాక్యమును ధ్యానించాలని మేము ఎంతగానో ఆశపడుచున్నాము. దయతో సహాయం చేయండి, మీ ఆత్మను నాకు అనుగ్రహించండి. అవసరమైన సంగతులను ప్రభువా కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచి దేవా
మ్, నీకే సమస్త మహిమ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన బ్రతుకున్న దినములలో ఇప్పుడు ఏ అద్భుతమైతే సోదరమణి విషయంలో దేవుడు చేశాడో అలాంటి అద్భుతాలు, అంతకంటే గొప్ప అద్భుతాలు, ఇంకా చెప్పాలంటే మరణించిన వారిని కూడా తిరిగి లేపేశారండి. గొప్ప అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో చాలా చేశారండి. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల పాటు బ్రతికారు. అంటే ఆయన జీవితం 30 ఏళ్ళు పక్కకు పెడితే 3.5 సంవత్సరాల పాటు ఆయన పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాల పాటు ఎన్నో అద్భుతాలు కూడా చేశారు. మరి తర్వాత ఇక అద్భుతాలు జరగలేదా? ఆశ్చర్య కార్యాలు జరగలేదా అంటే జరిగాయి. ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాల ద్వారా ఎన్నో విశ్వాసాలు కట్టబడ్డాయండి. అద్భుతం అంటే ఆకాశం అలా తెరవబడ్డమే కాదండి. అద్భుతం అంటే ఏంటో తెలుసండి? మరి చెప్పొచ్చో లేదో, ఒకప్పుడు వీరలక్ష్మిని, అంటే మా ప్రయాణం, మేమిద్దరము ప్రయాణం చేస్తున్న కొత్తలో నేను బలహీనంగానే ఉన్నాను, తను బలహీనంగానే ఉంది. శ్రమలు వచ్చినప్పుడు భయపడిపోవడం, ఏడ్ చేయడం, కంగారు పడిపోవడం, ఏమండి అలా ఉన్న తను మరి కొన్ని సంవత్సరాలకి తనైనా నేనైనా మా జీవితాల్లో ఎంత పెద్ద ఒత్తిడి వస్తున్నా, ఎలాంటి వ్యాధులు వస్తున్నా, ఎలాంటి మరణాలు సంభవిస్తున్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నా ముందులా లేము కదా. మేము ముందులా కంగారు పడట్లేదు, ముందులా ఏడ్ చేయట్లేదు. ఏమండి, ఎవరు దొరుకుతారా మా కన్నీళ్ళన్నీ వాళ్ళ ముందు విలువలా కార్చేయాలనుకోవట్లేదు, వాళ్ళు పట్టేసుకుని ఏడ్ అనుకోవట్లే. కష్టం వచ్చినప్పుడు మేము ఏం చేస్తున్నాం? మౌనంగా, దేవా ఇది నువ్వు అనుమతించడానికి కారణం ఏదో ఉంది, తట్టుకునే శక్తి మాకు లేదు, తట్టుకునే శక్తి ఇవ్వి. ఏ కారణం చేతైనా సరే నేను బలహీన పడిపోయి నా భక్తిని తేలిపోయేలా చేసుకుంటానేమో. నా భక్తి తేలిపోయేదిగా ఉండకూడదు. నా భక్తి 10 మందిని ఎలా ఉండాలి? పురుకొల్పే విధంగా ఉండాలి. దేవా సహాయం చేయి అని మౌనంగా శ్రమను భరించే స్థితికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. ఇది అద్భుతం కాదా? ఇది కూడా అద్భుతమైన ఒక మనిషిని భక్తి జీవితం ఏం చేస్తుందంటే ఒక అద్భుతమైన వ్యక్తిత్వంలోనికి తీసుకొస్తుందండి. అద్భుతం అనగానే చనిపోయిన వారు లేవడము, కాళ్ళు చేతులు బాగుపడము, గ్రుడ్డివారు చూడడము మాత్రమే కాదండి, వ్యక్తిత్వం వికాసం పొందుతుంది. చిన్న వయసులోనే ఏమండి చాలా గొప్పదైన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని దేవుడు తన వాక్యము ద్వారా, తన శక్తి ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడండి. మరి ఇది కనిపించిన అద్భుతం తన జీవితంలో. ఇది మనందరి జీవితాల్లో ఉండాలండి. ఒకప్పుడు పాపం చెవిని వినబడితే చాలు చెవులు కోసేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ పాపం రాసుకుంటున్నా సరే ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. ఇది అద్భుతం కాదా? అద్భుతం కాదా? దగ్గు వస్తుంది కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దగ్గు తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తారండి, అవునా? సిగరెట్ మానేయడానికి ఏ మెడిసిన్స్ రాసి ఇవ్వాలి? ఆ వైద్యం ఎవరు చేస్తారు? సిగరెట్ని అసహించుకునేటువంటి అద్భుతం ఎవరు చేయాలి? కడుపులో కంతిని తీసేస్తారు. ఏమండి, వ్యసనాలు, పాపాలు, ఏమండి మూఢత్వం, మూర్ఖత్వం, వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన కార్యాలు, మరి ఈ అద్భుతం ఎవరు చేస్తారంట? దేవుడే చేస్తాడండి. ఇలాంటి ఇటు శరీర సంబంధమైన అద్భుతాలు, అటు వ్యక్తిత్వపరమైనటువంటి అద్భుతాలు, ఇలాంటి ఎన్నో యేసుక్రీస్తు ప్రభువారి పేరట జరుగుతూనే ఉన్నాయి ప్రియమైన వారులారా. అయితే కొన్ని అమాయకపు కళ్ళు ఎలా చూస్తాయంటే మరి నా జీవితంలో ఎందుకు జరుగుతలేదు అని. అంతే కదండి. మరి నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? చాలా సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నాను, నా జీవితంలో జరగట్లేదు. ఇంకొంతమంది ఉంటారు, ఏదన్నా జరిగితే వద్దాం అనుకుంటున్నాను, ఏది జరగట్లేదు. ఏమండి, ఎందుకు జరగట్లేదు మరి వీళ్ళకి? అంటే దేవుడు ఒకరినొకలా చూస్తాడా? లేదు. ఒకరినొకలా ప్రభువు చూడడు. మనందరినీ సమానంగా చూస్తున్నాడు. ఒకరి జీవితం చూస్తుంటే వాళ్ళు సంఘంలో ఏమండి నిన్న కాక మొన్నొచ్చి తిట్టిన వాళ్ళని క్షమించేస్తున్నారండి. సంఘంలో నిన్న కాక మొన్నొచ్చి ఏమండి దూషిస్తుంటే దులిపేసుకుని వెళ్ళిపోతున్నారండి. నిన్న కాక మొన్నొచ్చి సంఘంలో పరిచర్య నాది అన్నట్టు గొడ్డు చాకిరి చేస్తున్నారండి. మరి 20 ఏళ్ళ నుంచి ఆ సంఘంలోనే ఉన్నాను నేను.
నాకు వందనాలు చెప్పకపోతే ఎంత కోపం వస్తుందో. ఏమండి, 15 ఏళ్ళ నుంచి ఆ సంఘంలోనే ఉన్నాను నేను. నేను తప్పు చేసినా, వాళ్ళ తప్పు చేసినా వాళ్ళే క్షమాపణ చెప్పాలి. సేవకుడైనా నాకు అనవసరం. మరి నేనెందుకు ఎదగలేకపోతున్నాను? ఏమండి, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు మనస్సు మారుతుంది, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు గుణం మారుతుంది, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు మాట తీరు మారిపోయింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాను, మరి నా బ్రతికిందుకు ఇలా అయిపోయింది అంటే అద్భుతం జరగట్లే. ఇది ఎవరికి తెలియట్లే. అద్భుతం అనగానే మనం అనుకుంటాం, మా ఇంట్లో ఒక ఆయన ఉన్నాడండి, రోగంతో ఉన్నాడు, 5 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తాను తగ్గట్లేదు అని. ఆయనకున్న రోగమే చూస్తున్నామే, ఆయనకున్న ఆత్మరోగం కూడా ఉందిగా, ఆయనకున్న మనసుకు సంబంధించినటువంటి వ్యాధి కూడా ఉందిగా. అది ఎందుకు పోవట్లేదు? దాని గురించి ఆలోచించాం. అవునా కాదండి? ఇంట్లో భర్త ఉంటాడు, కొడుకు ఉంటాడు, మనమే ఉంటామండి. ఎప్పుడు చూసినా నా నడుము నొప్పి తగ్గలేదు బాబోయ్ అని గోల పెడతాం తప్ప, ఏంటోనండి నా కోపిష్టి బుద్ధి పోవట్లేదు అంటామా? అనం. ఎన్నేళ్ళు చూసినా నడుము లాగేస్తుందండి, ఎన్నుపూస నొప్పి వచ్చేస్తుందండి, మోకాళ్ళు పనిచేయట్లేదండి, పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి. సభలకు వెళ్ళినా మోకాళ్ళకు ప్రార్థన చేసేయండి. ఒకవేళ ఎవరైనా, ఇప్పుడు నేను మీకు తెలుసులేండి, నేను మీకు సుపరిచితురాలనే, పరిచయం ఉంది కదండి నేను మీ అందరికీ. ఒకవేళ ఎవరో తెలియని సేవకులు వస్తే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వచ్చామంటే మోకాళ్ళు, అంతే కదా, అంతే కదా. రాత్రి దేవుడా ఇంక ఎన్నాళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులు, ఇదే బాధ. అంతేగాని పాపిష్టి బుద్ధి, ఎన్నాళ్ళు ఈ వ్యతిరేకమైన స్వభావం, ఎన్నాళ్ళు ప్రేమ లేని నా గుణం, ఎన్నాళ్ళు ఈ వేషధారణ, నా బ్రతుకు మారదా? ఎన్నాళ్ళు ఈ బీడి, ఈ చుట్ట, ఈ మందు, ఈ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, ఎన్నాళ్ళు ఈ స్వభావం ప్రభువా? ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి నా బుద్ధి మారిలా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పుకోగలుగుతున్నామా? పోనీ మనకి సిగ్గేమో, పోనీ మనకు మనమే చక్కగా రహస్యంగా లోపలికి వెళ్ళిపోయి మన గదిలోకి తలుపులు వేసుకుని, దేవా చూడు నా భయంకరమైన రూపం నీకు కనిపిస్తుంది కదా, దీన్ని చెరిపేసి నీ రూపంలోకి నన్ను తీసుకురా. పోనీ ఇలా అన్న ప్రార్థన చేస్తున్నామా? లేదు. ఏమన్నా అంటే సంఘానికి ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నానో దేవుడు ఏం తీయలేదు, మోకాళ్ళ నొప్పులు తీయలేదు. ఎన్ని కానుకలు ఇచ్చానో దేవుడు మోకాళ్ళ నొప్పులు తీయడు, అందరికీ చెయ్యడు. మరి ఎవరికి చేస్తాడు? దానికి ఒక లెక్క ఉంది ప్రియమైన వారలారా. బ్యాంక్ వెళ్తారు, ఊరికనే నేను వెళ్ళి, ఏమండి హెలికాప్టర్ మీద, అదే విమానం మీద నుంచి వచ్చానండి, విమానం దిగొచ్చాను, 1,00,000 రూపాయలు లోన్ రాయండి అని అడిగాను అనుకోండి, ఇస్తారా? నువ్వు సైకిల్ మీద వచ్చినా, విమానం మీద వచ్చినా మాకెందుకు? మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. నీకు 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే దానికి ఒక అర్హత ఉండాలి అంటారా లేదా? అద్భుతానికి కూడా ఒక అర్హత ఉండాలి ప్రియమైన వారలారా. నిజమే, మన జీవితంలో 2 రకాల అద్భుతాలు జరగాలండి. మా జీవితాల్లో, నా జీవితంలో, నా సోదరుని వీరలక్ష్మి జీవితంలో 2 అద్భుతాలు జరిగాయి. ఏంటి అద్భుతాలు? ఒకటి, మా ఇంటి వారు ప్రమాదాల నుంచి రక్షించబడ్డారు. 2, మేము లోకములో నుంచి మా వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ రాగలుగుతున్నాం, ఇంకా మార్చుకోవాలి. 2 అద్భుతాలు. ఈ 2వ అద్భుతం మనం కోరుకోవట్లేదండి, ఎప్పుడు ఒక అద్భుతమే కోరుకుంటున్నాం ప్రియమైన వారు. ఈసారి నుంచి 2వ అద్భుతాన్ని కూడా మనం ఏం చేయాలి? కోరుకోవాలి. 2 అద్భుతాలు జరగాలి. మనం సాక్ష్యం చెప్పాలి, 2 విధాలుగా చెప్పాలి. ఏంటది? నా ప్రాణాన్ని కాపాడాడు దేవుడు, నా ఆత్మను రక్షించాడు దేవుడు. చెప్పుకోగలుగుతున్నామా? ప్రాణాన్ని కాపాడాడని ఒక్కొక్కరు 5 కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటాం. నా ఆత్మను రక్షించాడు దేవుడు అని పెట్టుకోగలమా? పెట్టుకోలేం. ఎందుకంటే మనకు తెలుసు మన ఆత్మ రక్షించబడలేదు. బాప్తీసం తీసుకున్నాం, రక్షించబడలేదు. ప్రభువల తీసుకున్నాం, రక్షించబడలేదు. నువ్వెలా చెప్తావమ్మా అని నన్ను ప్రశ్నిస్తారేమో. సరే, మీకే ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పటికిప్పుడు చనిపోతే లాజర్ని తీసుకెళ్ళినట్లు మిమ్మల్ని దేవుడు తీసుకెళ్తాడా? ఈ క్షణమే చనిపోతే దేవదూతలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాయా? ఏం చెప్తుంది మనసు? మరి నేను అదే కదా చెప్పాను. నా ఆత్మను రక్షించాడు దేవుడు అని చెప్పుకోలేకపోతున్నామండి. అద్భుతం ఏం చెప్తున్నామంటే,
నా నా ఇంటిని రక్షించాడు దేవుడు, నా పంటను రక్షించాడు దేవుడు, నా ప్రాణాన్ని రక్షించాడు దేవుడు. ఇదే చెప్పుకోగలుగుతున్నాను తప్ప నా ఆత్మను రక్షించాడు దేవుడు చెప్పుకోవాలి. ఎందుకంటే మన మనసుకు తెలుసు మన ఆత్మ రక్షణలోనికి రాలేదు. అందుకే మన బ్రతుకు మారక, మనసు మార్చుకోవాలని ఆశ లేక శరీర సంబంధమైన స్వస్థతలు కూడా జరగవండి. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్తాను చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు తన బ్రతుకున్న దినాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు కదండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు ఆయన. చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపాడు ఆయన. ఏమండి, 1, 2 కుష్టు వ్యాధి గ్రస్తులను, మీరు చెప్పండి, గుడ్డివారిని, కుంటివారిని, వీరందరినీ రక్షించాడు కదండి దేవుడు. అయితే వీళ్ళకి ఇంక రోగాలు రాలేదండి. పేతురత్త గారికి ఇంకా జ్వరం ఎప్పటికీ రాలేదా? లాజరు మరణించాడు కదండి. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు నాకు నా భర్తకు ఒక యాక్సిడెంట్ అయిందండి 2020 ఆ టైంలో. నాకు నా భర్తకి యాక్సిడెంట్ అయితే మేము ప్రాణాలతో బయటపడ్డాం. మరలా యాక్సిడెంట్ అవ్వదా? ఎవరన్నా రాసివ్వగలరా? రాసివ్వలేరు. అంటే ఒక ప్రమాదం నుంచి దేవుడు తప్పించిన ఇంకో ప్రమాదం ఉంది దేహానికి. ఏ ప్రమాదం లేకపోయినా పోనీ ఇంకో గ్యారెంటీ ఇవ్వండి. ఈరోజు మీ గ్రామంలోనే నేను రాత్రికి ఇక్కడే ఉంటాను కాబట్టి ఉదయానికి ఖచ్చితంగా కళ్ళు తెరిచి మీతో మాట్లాడుతున్న గ్యారెంటీ కూడా మన బ్రతుకులకు లేవు. ఉదయం లేచి అత్తయ్య గారు లేవండి, ఇంకేం అత్తయ్య గారు ఎప్పుడో చనిపోయారు పాపం ఆవిడ, లేరావాలంటే అమ్మా లేగం, ఇంకేమమ్మా ఎప్పుడో చనిపోయింది ఆవిడ, నిద్దట్లో గుండెపోటు వచ్చి చనిపోయారు. అసలు అనుకోలేదంటే అనుకోకుండానే ప్రాణం పోతుంది. ఈ ప్రాణం గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి మనకి ఏం లేదు, అద్భుతాలు లేవు. దేవుడు అంటున్నాడు, అమాయకురాల, నీకు ఇది ఎప్పుడు చూసి నీ నడు నొప్పి, కాలు నొప్పి ఇవన్నీ చెప్తావు. ఇవి ఇప్పుడు 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, సరే బాగు చేస్తాను, నీకు ఒక 60 ఏళ్ళ జీవితకాలం ఇస్తే 61 రావా ఈ నడు నొప్పులు? నీకు జరగాల్సింది అద్భుతం ఎక్కడ? ఆత్మలో జరగాలి. ఈ ఆత్మలో అద్భుతం జరిగిందనుకోండి, అది శాశ్వత కాలం ఉంటుంది. ఒక్కసారి నువ్వు పాపాన్ని అసహించుకుని ఈ బ్రతుకు నాకు వద్దు అనుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒక కోడలు ఇలా సాక్ష్యం ఇస్తుందండి. ప్రతిరోజు ఆన్లైన్ మీట్ జరుగుతుందండి. ప్రతిరోజు 2 గంటల నుంచి 3 గంటల వరకు ఆన్లైన్లో వాక్య పరిచర్య జరుగుతుంది. అయితే ఆ పరిచర్యలోనంటండి ఒక కోడలు ఫోన్ చేసి సాక్ష్యం ఇస్తుంది. రోజు మా అత్తగారు వాక్యం వింటుందండి. ఎప్పుడైనా మా అత్తగారు మా ఇంటికి వస్తుందంటే రైళ్లు పరిగెట్టేసేయంటండి ఆవిడికి. రైళ్లు మీకు పరిగెట్టే ఉంటాయి, రైళ్లు పరిగెట్టేవంటండి. కానీ ఈ వాక్యం వినగా మా అత్తగారు చాలా మారిపోయిందండి. ఆవిడ మోకాళ్ళ నొప్పులు అలాగే ఉన్నాయి, ఆవిడ నడుము నొప్పి అలాగే ఉంది. కానీ ఆవిడకి ఏదో అద్భుతం జరిగింది ఆమె హృదయానికి. ఆమె అనుకుంది, నేను ఆమెను సాధిస్తే నాకేమొస్తుంది? రేపు పొద్దు నేను మంచాన పడితే నాకు సేవలు చేయాల్సింది కోడలే కదా. తిట్టుకున్నా తుమ్ముకున్నా ఆమెకు తప్పదు కదా, అల్లుడు పంపడు కదా కూతుర్ని, తప్పదు కదా, మంచి చేసుకుందాం. అయినా ఈరోజు ఉండు రేపు చచ్చిపోతానో లేదో తెలియదు, నా బ్రతుకి ఈ సాధింపులు ఎందుకు? ఏమండి, ఒక అత్తగారు అందంట, నిజంగా చెప్తున్నాను, ఇదిగో ఆవిడికి చీరలు అంటే చాలా ఇష్టం అండి. 2 బీరువాల నిండా చీరలే. కోడల్ని పిలిచిందంట ఒక రోజు. ఏంటో మా అత్తగారు ప్రేమగా పిలుస్తుంది అనుకుంది. అత్తగారు అందంట, నీకు విషయం చెప్పాలి అమ్మాయి అంది. ఏంటండి అంటే, నేను చచ్చిపోయిన తర్వాత నా చీరలు కట్టుకుందాం అనుకుంటున్నావేమో, దెయ్యమై పట్టుకుంటాను జాగ్రత్త, అట్లా జోలికి వెళ్ళకందంటండి. అట్లా జోలికి వెళ్ళొద్దు నువ్వంటే ఇంకేం వెళ్తుందండి ఆవిడ పాపం, ఇంకేం వెళ్తుంది? వెళ్ళదు. ఇంకా తులుక్కు ఆవిడ చచ్చిపోయిన 4 రోజులు ఇప్పుడు నిద్రపోదు కదా, ముందుగానే వార్నింగ్ ఇచ్చేసిందండి. అంటే ఆలోచించండి, మనసు రోగంతో ఉంది, శరీర రోగం గురించి ఆలోచించేస్తున్నాం. వాళ్ళ అత్తగారు మారిపోయిందంటండి. కుటుంబం ఎంత సంతోషంగా ఉందో, నొప్పులు అలాగే ఉన్నాయి కానీ మనశ్శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది, శాంతి వచ్చిందండి. ఏమండి, మరొక స్త్రీ వచ్చిందండి ఒకరోజు. ఆమె నాతో చెప్తుంది, ఏం లేదండి, మా చిన్న బాబుకి సెర్లక్ పెడుతూ ఏవో 4 దేవుడి మాటలు చెప్తే ఉన్నట్టుండి ఆయన మారు మనసు పొందుకున్నాడండి. అంటే ముందు వెళ్ళేవాడు, మానేశాడు. చెప్పగానే అతను ఎందుకు నా ప్రభువుని నేను విడిచిపెట్టారని వెంటనే భార్య దగ్గరికి వెళ్ళి మన చర్చికి వెళ్ళిపోదాం అన్నాడంటండి. అప్పటి వరకు నువ్వు ప్రార్థన చేసుకున్నావంటే
దెబ్బలు పడతాయి అనేవాడు అంటండి. ఆ మార్పు చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యపడిపోయి నా దగ్గరకు వచ్చి, ఏం చెప్పారండి మా ఆయనకి, ఏం చెప్పారండి మా ఆయనకి, ఏం చెప్పారండి మా ఆయనకి, ఏం జరిగిందండి అసలు, ఇలా ఎలా మారిపోయాడండి అసలు, కృతజ్ఞత కూడుకుందండి పలానా రోజుని మీరు రావాలని చెప్తుందండి. ఒక విషయం చెప్తాను, వాళ్ళ ఇంట్లో అప్పులు పోయాయా? వాళ్ళ ఇంట్లో అప్పులు పోలేదండి. వాళ్ళ పిల్లలతో ఉన్న బాధలు పోతాయా? కానీ ఆమె ఎందుకంత సంతోషంగా ఉందంటే, ఏమండి, అద్భుతం భర్త హృదయంలో జరిగిపోయింది. ఇది అడుగుతున్నామా? ఇది అడగట్లేదు కాబట్టే మనం ఏం చేస్తున్నాం, ఈ శరీర సంబంధమైనవి పొందుకోలేకపోతున్నాం. మీకు అర్థమవుతుందండి? ఈ శరీర సంబంధమైనవి పొందుకోలేకపోతున్నాం. ఒక ఆవిడంట కొసరేయమని అడిగి అడిగి అసలు మర్చిపోయి కొసరు పట్టుకుని వెళ్ళిపోయిందంటండి. ఉపయోగం ఉందా? కొసరు అడిగి 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 చీవాట్లు తిని అసలు మర్చిపోయిందంటండి. ఆ కొసరిచ్చుకుని వెళ్ళిపోయింది. నవ్వుకున్నాడు అతను. అలాగా అసలైంది అడగం, మనం ఈ మట్లో కలిసిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు ప్రభు అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని ఇలా వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడండి. అద్భుతాన్ని మనం ఏం కోరుకోవాలంటే, ఆత్మ సంబంధమైన అద్భుతం చేయదేవా అని అడగాలండి. అందుకే ప్రభు ఒక మాట అంటున్నాడు, నా నీతిని నా రాధ్యాన్ని వెతికితే సమస్తం నీకు ఇస్తానుగా. నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను, నీకు చేయకపోతే ఎవరికి చేస్తాను, అసలు నా ప్రాణాన్ని ఇచ్చేసాను నీ కోసం, పరలోకాన్ని ఇచ్చేస్తాను అంటున్నాను, నా సర్వస్వాన్ని నీ పేరు మీద నేను త్యాగం చేసేసాను. ఏమండి, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చేస్తారా? యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలో సింహాసనం ఎవరి కోసం వదిలేసుకున్నారు? నా కోసం అనండి, మీకోసం. యేసుక్రీస్తు ప్రభు వారు చిన్న తప్పు చేసినా సరే అందరికి వచ్చే తీర్పే వచ్చేస్తుంది ఆయనకి. అంటే నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎవరి కోసం రిస్క్ చేశాడు ఆయన కదండి? మీకోసం ఇన్ని ఇచ్చిన ఆయన, తన ఏకైక కుమారుణ్ణే ఇచ్చేసిన ఆయన ఈ సాధారణమైన స్వస్థతలు చేయడా? అంటే దేవుడు ఎందుకు చేయట్లేదు అంటే, నువ్వు పాపాన్ని వీడితే నీ రోగం పోతుంది. నిజమండి. చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, ఇకపై నీవు పాపం చేయకు. స్వస్థపరిచిన పడిన తర్వాత ఆ మాట ఎందుకు అనాలంటే వార్నింగ్ అండి. అది వెళ్ళిపోతున్నవాడిని ఆపి ఇకపై నువ్వు పాపం చేయకు. దాని అర్థం ఏంటంటే, నువ్వు మళ్ళా పాపం చేస్తే నీకు మళ్ళా రోగం వస్తుంది. కొన్ని రోగాలు ఎందుకు పీడిస్తున్నాయో తెలుసండి? మనం చేసినటువంటి పాపాలు. నిజమండి. నేను మా గ్రామంలో మా బంధువుల ఇంట్లో చూశానండి. నాకు పెద్దమ్మ అవుతారు. వాళ్ళ అమ్మాయి జీవితం అస్సలు బాగోదండి. అస్సలు చాలా చిత్రహింసలు పడుతుందండి అత్తగారి ఇంట్లో. ఏంటో జీవితం కుదరలేదు అక్కది అనుకుని చాలా బాధపడేదాన్ని. ఒకరోజు తెలిసిన విషయం ఏంటంటే, కోడలను అంటండి చెవి ఇలా తిప్పి కొట్టేసిందంటండి ఆవిడే. అంటే నేను అప్పుడు అనుకున్నాను, నీ కూతురు అక్కడ బాధపడుతుందంటే లింక్ ఇక్కడ ఉందా అనుకున్నాను. నీవు ఇంకొక ఇంటి నుంచి వచ్చిన పిల్లని బాధ పెడతావు, నీ కూతురు అలా సుఖంగా ఉంటుంది ఇంకో ఇంటికి వెళ్ళి. ఇదొక శాపం. నువ్వు ఏడుస్తూ ఉంటావు ఒంటరిగా, అయ్యో నా కూతురు బతికేంటంటే తాళం నీ దగ్గరే ఉంది. నీకు వచ్చిన కోడలు నువ్వు కూతురుగా చూసుకుంటే నీ పాపం ఆగిపోతుంది, నీకు పట్టిన శాపం వదిలిపోతుంది. అక్కడ నీ కూతురు సుఖంగా ఉంటుంది. ప్రేమైన వారలారా, సుఖంగా ఉంటుంది. ఎందుకు అద్భుతాలు జరగవంటివే? విశ్వాసం ఉండదండి. మెయిన్ ఎక్కడ విశ్వాసం లేదంటే, క్రైస్తవులకి పరలోకం ఉందని నమ్ముతారు కానీ దానికోసం ప్రయాసపడరు. ప్రభు ఉన్నాడని నమ్ముతారు కానీ ప్రభు చూస్తున్నాడని జీవించరు. ఏమంటే క్రైస్తవులు అనుకుంటారు కానీ క్రీస్తుని మర్చిపోయి బ్రతుకుతూ ఉంటారు. కాబట్టే ఏమైపోయిందంటే, ఆదివారపు క్రైస్తవులం అయిపోయాం. ఆదివారం ఒక్కరోజే దేవుడు, కోటాలు పెడితేనే దేవుడు, అద్భుతం జరిగితేనే దేవుడు, ఎవరైనా చనిపోయినా దేవుడు, ఎవరైనా పుట్టినా దేవుడు. ఇది ఎలా అయిపోయిందంటే, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుణ్ణి, అప్పుడప్పుడు. కానీ భక్తులు ఎలా ఉన్నారు తెలుసండి? రాత్రులు ఏం చేస్తామండి? మనం హాయిగా నిద్రపోతాం, కలవరింతలు పడతాం, పక్కన ఎవరినంటే కొట్టినా కొడతాం. కానీ భక్తులు అంటండి నిదురలో కూడా వాక్యాన్ని జ్ఞానించారంటండి. నిదురలో కూడా వాళ్ళు అలా వాక్యాన్ని జ్ఞానించారు కాబట్టే వాళ్ళని డబ్బు ఏం చేయలేకపోయింది. డబ్బు కోసం ప్రయాసపడలే, డబ్బు కోసం కొట్టుకోలేదండి, వదిలేసుకున్నారని తృణప్రాయంగా. ఏమండి, వాళ్ళు అందం కోసం వెంపర్లాడలేదండి,
సుఖం కోసం వాళ్ళు పరిగెత్తలేదండి. ఏ సుఖమైనా సరే నాకు అనవసరం అనుకున్నారండి. బ్రతుకులను త్యాగం చేసుకున్నారండి. కానీ మనం ఎలా ఉన్నామా? ఒక క్రైస్తవుడి జీవితం ఏంటి అసలు? ఈ క్రైస్తవుడి జీవితం ఏంటంటే, ఈ జీవితమే జీవితం కాదనుకునేవాడు క్రైస్తవుడు. అసలు నేనున్న ఈ దేహం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను నివసిస్తున్న ఈ దేహం ఏదైతే ఉందో, ఒక రోజు నేను వదిలిపోవాలని గుర్తు పెట్టుకుని మసలుకున్నవాడే క్రైస్తవుడు. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు క్రైస్తవులు ఎవరు? అద్భుతాలు అన్యులకు కూడా జరుగుతున్నాయండి. తప్పన్నానా? మేలులు అన్యులకు కూడా జరుగుతున్నాయండి. పొరపాటు అన్నానా? బిడ్డలు, మగబిడ్డలు అన్యులకు కూడా పుడుతున్నారండి. ప్రాణాపాయాలు వాళ్ళకి తప్పుతున్నాయండి. మరి ఒక క్రైస్తవుడికి జరగాల్సిన అద్భుతాలు అవి కాదు. ఒక క్రైస్తవుడికి జరగాల్సిన అద్భుతం ఆత్మ సంబంధమైన అద్భుతం. అద్భుతం బయట జరగదు. ఆ అద్భుతం బైబిల్ దాటితే జరగదు. నిజంగా ఒకవేళ అలా కనిపించినా అది వేషధారణ అవుతుంది. నిజంగా హృదయాన్ని కడిగే అద్భుతం ఒక్క క్రీస్తు వారు తప్ప ఎవ్వరూ చేయలేరండి. అది క్రైస్తవుడి ప్రత్యేకత. అది క్రైస్తవుడి ప్రత్యేకత. అలాంటి కూడికలు మనం పెట్టుకోవాలండి. నిజం, సిగ్గుపడకూడదండి. తప్పు చేయడానికి సిగ్గుపడం. నాకు అది ఎంతో చిత్రంగా ఉంటుంది. కేకలు వేసుకోవడానికి సిగ్గుపడతామా? కోపంలో మాటలు వదలడానికి సిగ్గుపడతామా? మనిషిని తోలనాడడానికి సిగ్గుపడతామా? లేదు కదండి. ఒక్కొక్కసారి అండి అది అలాగే చెయ్యాలని ఇతర ఆచారాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాం. క్రైస్తవులవి వదిలేసిన వాటికి తిరిగిపోతూ ఉంటాం. అక్కడ కూడా ఏమీ సిగ్గుపడం. పైపెచ్చు మన చర్చిలో ఎవరన్నా అడిగితే మనం ఏం చెప్తామంటే, అవి పర్లేదులేండి, అది ఏమీ లేదులే, అలా జరిగిపోయిందిలే అని నవ్వుతాం. అక్కడ తప్పు విషయాల్లో నవ్వుతాం, సరిపెట్టుకుంటాం, కప్పపుచ్చుకుంటాం. కానీ పలానా బలహీనతలోంచి నేను బయటకు వచ్చాను. ఇదిగో ఇన్నాళ్ళు నా బ్రతుకు పూర్తిగా క్రీస్తుకు అంకితం అయ్యలేదు. ఇదిగో ఈరోజు దేవుడు నా హృదయాన్ని తెరిచాడు అని ఒక బహిర్గతంగా కూడికి పెట్టుకుంటామా? పెట్టుకోం. అక్కడ సిగ్గు. ఇన్నాళ్ళు సరిగ్గా లేవా అంటారని. ఇన్నాళ్ళు సరిగ్గా లేవా అంటే అండి, మన జీవితం ఏంటంటే చచ్చిపోయేంత వరకు కూడా ఎదుగుతూ ఉంటుందండి. ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నన్ను చూస్తున్నారో 5 ఏళ్ల క్రితం నేను ఇలా లేను. ఇప్పుడు ఏదైతే నన్ను చూస్తున్నారో 5 ఏళ్ల తర్వాత ఇలా ఉండను. మీరు అంతే. మరి ఏమవుతున్నావు? ముసలోళ్ళు అయిపోతున్నాం అనకండి. ఎదుగుతాం. ఏమవుతాం? ఎదుగుతాం ప్రేమైన వాళ్ళారు. ఎందుకు అద్భుతాలు జరగట్లేదంటే ఇదే లోపం. ముందు సరైన దాన్ని చూడాలండి. సరైన విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మన మనసు ఎట్టిపోతుంది, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి. మన బిడ్డ, పరాయి బిడ్డ, మన మనిషి, పరాయి మనిషి క్రైస్తవుడికి ఉండకూడదు. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడు ఎవరినండి? నీ పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? మన కడుపును పుట్టిన వాళ్ళని ఒకరినొకలా ప్రేమిస్తాం. మన ఇంట్లో ఉన్న వాళ్ళని ఒకరినొకలా ప్రేమిస్తాం. ఒకరేమో అమ్మ పార్టీ, ఒకరేమో నాన్న పార్టీ. ఒకళ్ళు అమ్మని చూస్తారు, ఒకళ్ళు అత్త పార్టీ, ఒకళ్ళు మాంగారు. ఇలా ఉండకూడదండి. అందరినీ ఒకలా ప్రేమించడం నేర్చుకోవాలండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని అద్భుతాలు చేశారు. ఏమండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో దాదాపుగా దేవుడు 3 అద్భుతాలు చేశారండి. 3 అద్భుతాలు. ఎన్నో అద్భుతాలు చేశారు. ఒకే అధ్యాయంలో ఒక 3 అద్భుతాలు చేశారు. ఏంటి అద్భుతాలు? వాళ్ళకి ఎందుకు జరిగాయి? వాళ్ళకి ఎందుకు జరిగాయి? ఇప్పటిదాకా మనం చెప్పుకుంది ఏంటంటే, ఒకటి, ఆత్మ గురించి చింతలు లేనప్పుడు శరీర సంబంధమైన స్వస్థతలు జరగవు. ఏమండి, ఇక రెండో విషయం చూద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఏమండి, ప్రారంభం నుంచి చదువుతాను చూడండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధాయను. ఏమంటే ఇతనికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభువారిని సమీపించడానికి సాహసించాడు. అప్పట్లో కుష్ఠరోగులు దగ్గరికి రాకూడదు. నిజమండి.
దగ్గరికి రాకూడదు, వెలివేయాలి అని. మీరు చూడండి, మచ్చుకు కొన్ని వచనాలు చూద్దాము. లేవ్యాకాండము 13వ అధ్యాయము, లేవ్యాకాండము 13వ అధ్యాయము 45వ వచనం చూడండి. లేవ్యాకాండము 13వ అధ్యాయము 45వ వచనము, 46. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని, ఈ పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నయు వాడు అపవిత్రుడయుండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలను. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలను, ఊరికి అవతలు ఉండాలి వాడు, మనుషులకు దూరంగా ఉండాలి వాడు. కానీ ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఎక్కడికి వచ్చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి సమీపానికి వచ్చేస్తున్నాడు. ఎంత సాహసం చేశాడు! యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంకెవరున్నా సాహసం చేయడండి. ఎందుకో తెలుసా? ఎందుకు చేశాడో తెలుసా? ఆయన నమ్మాడు. త్రోసివేస్తాడు అనుకోలేదు. అప్పటికే చాలా అద్భుతాలు చేయడం అతను చూశాడు. నన్ను కూడా స్వస్థపరుస్తాడని నమ్మాడు. సాహసం, నన్ను త్రోసివేయడని విశ్వసించాడు. ఈ విశ్వాసం మనకుందా? ఊరికనే తెలిపోతామేమో, ఎంత ఎంత ప్రార్థించినా దేవుడు వినట్లేదని. అయిపోయింది, ఇంక జరగవేమి. ఎంత ప్రార్థించినా దేవుడు వినట్లేదన్న అవిశ్వాసం నీకొస్తే ఇక జరగవేమి. విశ్వాసం లేకండి కొన్ని ప్రాంతాల్లో దేవుడు అసలు ఏం చేయలేకపోయాడంట? అద్భుతాలు చేయలేకపోయాడంట. నమ్మకం లేకపోతే ప్రభు కూడా ఏం చేయడండి, ప్రభు కూడా ఏం చేయడు. మరొక మాట చూడండి, సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 5వ అధ్యాయము 2 నుంచి చూద్దామండి. ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వాణిని, స్రవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాలెములో నుండి వెలివేయవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ఏం చేయాలండి? వెలివేసేయాలి. కుష్టివారిని ఏం చేసేయాలి? వెలివేసేయాలి. మనుష్యులు వెలివేసిన నా ప్రభు వెలివేయడం నమ్మకం కాదా అతనికి? అవిశ్వాసం అనుకుందా? ఏం చేశాడమ్మా దేవుడు అని తేలిపోతుంటే మనకి ఎక్కడ జరుగుతాయండి? నీవు దేవుణ్ణి దూషించినంతకాలం దేవునికి ఇంకా 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 దూరం అయిపోతావే తప్ప మన బ్రతుకులు మారవండి. ఎవరు దేవుణ్ణి దూషిస్తారు? ఎవరు? భౌతికమైన వాటి మీద మనసు ఉంచుకున్న వారు దూషిస్తారండి. నిజంగా ఆయన పెట్టిన ప్రాణం, ఆయన చేసిన త్యాగం, ఆయన కార్చిన రక్తం ఒక్కసారి నీ గుండెకు సరిగ్గా అర్థమైతే ఈ పదం నువ్వు పలకలేవు. ఇందాక ఒక వచనాన్ని చదువుకున్నాం కదా, హబక్కూకు గ్రంథంలో, పశువులున్నా, షాల్లో పశువులున్నా లేకపోయినా, ద్రాక్ష పళ్ళు తోటలలో ఉన్నా లేకపోయినా, ఆ భక్తుడు అంటున్నాడు దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నాడంటండి. ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుడు నమ్మకం ఏంటంటే మనుషులు వెలివేస్తారు, నా ప్రభు వెలివేయడని దగ్గరికి వెళ్ళిపోయాడంట. దగ్గరికి వెళ్ళరు. మీరు కావాలంటే మరొకటి చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో కొంతమంది కుష్ఠరోగులు దేవునికి, ఆ యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా నిలబడ్డారో మచ్చుకొకసారి చూడండి, అర్థమవుతుంది. లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనము. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి ఎక్కడ నిలబడ్డారు? దూరముగా నిలబడ్డారు. అంటే వీళ్ళకి విశ్వాసం లేదా అని మీరు అనకండి. అంటే వాళ్ళకున్న వ్యాధి, అప్పట్లో కుష్టి వ్యాధిని ఏమనేవారంటే పాపానికి గుర్తు. ఏదో పాపం చేస్తేనే కుష్టి వ్యాధి వచ్చింది అనేవారు. మిరియమ్మకి ఎలా వచ్చిందండి కుష్టి వ్యాధి? పాపాన్ని బట్టే కదా వచ్చింది. ఏమండి? కుష్టి వ్యాధిని పాపం బట్టి వచ్చేదని చెప్పుకునేవారు. కాబట్టి వాళ్ళ భావం ఏంటంటే మేము పాపులము. ఏమండి? ఆ భావాన్ని బట్టి కూడా దూరంగా ఉండేవారండి. కానీ ఇక్కడ కనిపిస్తున్న మత్తయి సువార్తలో కనిపిస్తున్న కుష్ఠరోగి నమ్మకం ఏంటంటే నేను ఎలాంటి పాపము చేసిన నా ప్రభు నన్ను చేర్చుకుంటాడు, మనుషులందరూ నన్ను దూరం పెట్టిన నా ప్రభు నన్ను కనికరిస్తాడు. అసలు నిస్సందేహం ఏమండి దేవుడు సమర్థుడు అని నమ్మేశాడండి. అతనుకున్న ప్రశ్నల్లో ఒకటే,
అసలు నేను స్వస్థతకు అర్హున్నా అని. నీకు ఇష్టమేనా? అదేనా అడిగాడు. మనం అడుగుతామా? చెయ్యి ప్రభువా, చెయ్యి ప్రభువా, చెయ్యి ప్రభువా. అసలు నాలాంటి దానిని దర్శించటం మీకు ఇష్టమేనా అని మనం అడుగుతామా? ఆ దీనత్వం చూడండి. ప్రభు సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఎలా అడగాలి ప్రభుని ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు మనకి నేర్పిస్తున్నాడండి. ఎలా అడగాలి? అసలు నేను అర్హుణ్ణేనా? ఈ అద్భుతం దేవా నేను అడిగేస్తున్నాను, పలానా చేసేయండి, 2 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి, 7 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి, చాలా అడుగుతాం ఏమండి. కానీ దానికి మనం అర్హులమా? నా బిడ్డ కాపురాన్ని నిలబెట్టు అని అడుగుతాం, దానికి అర్హులమా? నీ వల్ల ఎన్ని కాపురాలు కూలిపోయాయో ఒకవేళ నీ మాటలకి. కొంతమందికి ఈ చెవులు దురద చెవులు అంటండి. ఎవరు చెప్తున్నారు? నేనా? వాక్యం. కొంతమందికి చెవులు దురద చెవులు అంటండి. ఈ దురద చెవులు గలవారు ఏం చేస్తారంటే ఇక్కడివి అక్కడిక్కడ మోసేసి, ప్రభువా ఎవరు కాపురం నిలబెట్టాలి? నా కూతురు కాపురం నిలబెట్టు. అసలు ఎలా అడుగుతున్నావు? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, మనం చెప్పేవన్నీ అబద్ధాలే. మనం అంటాం నీవే సత్యమైన దేవుడు అయితే నిజం బయటికి రప్పించు ప్రభువా. అర్హత ఉందా నాకు? అసలు ఆ ప్రార్థన చేయడానికి అర్హత ఉందా? నేనే అబద్ధాలు కోరుని, నేనే మోసం చేసేదాన్ని, ఆయన సత్యాన్ని, ఆయన నిత్యత్వాన్ని ఇటు నేను ప్రశ్నించిన, ఇటు ఆయన నిరూపించుకోవాలా? అసలు నేను ఎలా ప్రార్థన చేయాలో తెలుసండి. ప్రభువా, నేను పాపిని, నా వల్ల చాలామంది నష్టపోయారు, నీ ఎదుట నేను నిలుచుటకు నాకు అర్హత లేదు, కానీ నాకు దిక్కు నువ్వు తప్ప ఎవరు లేరు. నీకు ఇష్టమైతే నాకు సహాయం, నీ దయను బట్టి, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అన్న ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్తాయండి. ఆ ప్రార్థనలే వెళ్తాయండి. చాలామంది అండి అంటే కొంతమంది జీవితాలను వ్యక్తిగతంగా చూస్తున్నప్పుడు మనందరికీ అర్థమయ్యేది ఏంటంటే, మనందరికీ మీకు ఉంటాయి. నేనే సమాజంలో బ్రతుకుతున్నానో మీరు అదే సమాజంలో బ్రతుకుతున్నారు కాబట్టి మీకు అదే అనుభవాలు ఉంటాయి. వాళ్ళలో నీతి ఉండదు, వాళ్ళలో యథార్థత ఉండదు, కానీ వాళ్ళు నీతి గురించి మాట్లాడతారు, వారి యథార్థత గురించి మాట్లాడతారు. వాళ్ళు న్యాయం చెయ్యరు, న్యాయం కావాలని పోరాడతారండి. కానీ ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు, నేను పాపిని ప్రభువా, నీకు ఇష్టమేనా అంటే ఆ ప్రభువుకు నచ్చేశాడండి. ఏమన్నాడు? అవును నాకు ఇష్టమని. ఏం చేశాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్తకు వచ్చేద్దాం. ఏమన్నారు ఆయన? మత్తయి సువార్త 8వ అధ్యాయము ఏమన్నారండి? ఇదిగో కుష్ఠరోగి వచ్చి, 2వ వచనము, ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి టచ్ చేసి, నాకు ఇష్టమే. ఏమండి, కుష్టి వ్యాధిగ్రస్తుని టచ్ చేసిన విషయం యూదులకు తెలిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఊరుకుంటారా? కానీ సమాజం ఏమనుకున్నా, తను ఎలా వెలివేసినా పర్వాలేదు, నా కుమారుడా నేను నిన్ను హత్తుకుంటానని వెళ్ళిపోయాడండి. నిజం చెప్తున్నాను. ఈరోజు మనం బైబిల్ పట్టుకోవడం వల్ల, ఇలా అంటున్నాను ఏమనుకోకండి, మనం బైబిల్ పట్టుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో దేవునికి అవమానం వస్తుంది కదా. మనం బైబిల్ పట్టుకోవడం వల్ల దేవునికి అవమానం వస్తుంది. ఎందుకో చెప్పమంటారా? మన కుటుంబంలో జరగాల్సిన న్యాయం మనం జరిగించం. మన కుటుంబంతో ఏ అయితే బంధాలు ఉంటాయో దాన్ని కొనసాగించే విధంగా కొనసాగించం. కానీ ఏం పట్టుకుని వెళ్ళిపోతాం? బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతాం. ఎవరు చూస్తారు? సంఘం ఒకటే చూస్తుందా? సమాజం కూడా చూస్తుంది. ఆ సమాజం ఎవరిని నిందిస్తుంది? ప్రభువుని నిందిస్తుంది. ఏమండి, ఇలా మనం ఒకవేళ నిజంగా మారి దేవుని సన్నిధిలో మోకరించిన సమాజం ఏముంటుంది తెలుసా? తయారైపోయారు పరిశుద్ధులు అంటారు. నిజంగా మారిన, కానీ ప్రభు అంటున్నాడు వాళ్ళు మాటలు పట్టించుకోకు, నువ్వు మారవగా నాకు అదే చాలు, నన్ను ఏమంటారా అనుకోని నాకు అనవసరం, నాకు నువ్వు కావాలంటాడండి. ఎంత ప్రేమ అండి! అదంతా అనవసరం. మనకేం కావాలి? అద్భుతాలు కావాలి. మనకి ఏం కావాలి?
తాత్కాలికమైన ఆనందాలు కావాలి. మనకేం కావాలి? ఈ క్షణం, ఈ రోజు సుఖంగా ఉంటే చాలు. ఈ క్షణం, ఈ నిమిషం మనకి లాభం వస్తే చాలండి. ఇలా ఉంటే అద్భుతం జరుగుతుందా? ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు మనకు నేర్పిస్తున్నాడు ఏమని తెలుసా? నీ స్థితిని ఒప్పుకో, ప్రభుని గుడ్డిగా నమ్ము. ఏం చేయాలండి? ప్రభుని నమ్ము, నీ స్థితిని నువ్వు ఒప్పుకో, దేవుని వైపు చూడు. దేవుడు ఎవరు ఏమన్నా, ఎన్ని కాదన్నా సరే, ఆయన నీకు చేసే అద్భుతాన్ని భూమి మీద ఆపే శక్తి ఎవరికి లేదు. ఏ ప్రభుత్వానికి లేదు, ఏ ప్రకృతికి లేదు, ఏ మనుషునికి లేదు, ఏ అధికారానికి లేదు. నీ జీవితం బాగుపడకపోవడానికి పెద్ద అడ్డుబండ ఎవరంటే మనమే. మనమే, ఇంకెవ్వరు ఏం చేయలేరండి. మరొక అద్భుతం చూస్తానండి, చూడండి. మరొక అద్భుతం 5వ వచనం చూస్తే అంటే నిద్ర రావట్లేగా, ముగించేసుకుంది ఒక 10 నిమిషాలు పర్వాలేదుగా, ఆలస్యం 9:30కే కదా తీసుకున్నాను. 5వ వచనంలో, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నేను వస్తానన్నంటే, వద్దు ప్రభువా, వద్దు. అప్పుడే ఊరి నుంచి వచ్చామనుకోండి ఇంటికి, ఒక 15 రోజుల తర్వాత మనకి ఇష్టమైన వాళ్ళు, మనం బాగా గౌరవించే వాళ్ళు మన ఇంటికి వస్తానంటే ఏం చెప్తాం? రమ్మనలేము. ఎందుకంటే అంతా గజిబిజిగా ఉంటుంది, వాళ్ళకి ఏమీ మన ఆతిథ్యం ఇవ్వలేము. ఏమండి, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాము, పైగా మనం బాగా అభిమానించే వ్యక్తులు ఆ టైంలో వస్తే సరిగ్గా మర్యాదలు చేయలేం. కాబట్టి ఇప్పుడే వచ్చామండి, ఒక 2 రోజులు ఆగిరండి అని ఏదో చెప్పుకుంటాం, ఇష్టపడం వాళ్ళు రావడానికి. ఎందుకంటే మన ఇల్లు అప్పుడు దేంతో నిండి ఉంటుంది? దుమ్ము. ఇల్లు దుమ్ము పట్టిందని మనకిష్టమైన వాళ్ళు మనం ఆపేస్తాం. ఏమండి, మరి మనసు దుమ్ము పట్టింది కదా, ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? నోరు స్తుతిస్తుందే, దుమ్ము పట్టి నీ నోటితో నేను ప్రభు పాటలు పాడేస్తున్నాను, పాపపు దుమ్ము పట్టినటువంటి నా చేతులతో ఆరాధించేస్తున్నాను, పాపపు దుమ్ము పట్టినటువంటి కళ్ళతో వాక్యాన్ని వల్లించేస్తున్నాను, చదివేస్తున్నాను. ఏమండి, ఈ దుమ్ము దులుపుకోవాలి. లేకపోతే ప్రభువా, నీవు నాలోకి రావద్దు, నేను అపవిత్రుడను అని చెప్తామా? చెప్పం. కానీ శతాధిపతి అండి, 100 మంది పనోళ్ళు ఉన్నారండి ఇతని కింద, 100 మంది ప్రభుత్వ ఉద్యోగి, 100 మందికి పైగా ఉన్న వ్యక్తి అంటున్నాడు, నీవు నా ఇంటికి రావద్దు. ఒక అన్యుడండి అతను, నీవు నా ఇంటికి రావద్దయ్యా, రావద్దు. ఈ ఖచ్చితత్వం మనకుందా? ఏంటంటారు, ఈ దారి ఈ దారే, ఈ దారి ఈ దారే, ఏ దారి ఆ దారే. మనకే మరణించిన తర్వాత ఒక దారి అంటూ దొరకదు. ఇలా అయిపోతే మనిషికి ఒకే దారి ఉండాలి, ఒకే గమ్యం ఉండాలి, అది క్రీస్తే ఉండాలండి. ఇది అంటున్నాడు, నీవు నా ఇంటికి రా, నేను అర్హుడను కాను. ప్రభు షాక్ అవుతారండి, ఆశ్చర్యపోతారండి. ఇంత విశ్వాసమా? మనం దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నాం, ఇది దేవుని సన్నిధి అన్న స్పృహ ఉందా? బైబిల్ పట్టుకుంటున్నాం, ఇది దేవుని వాక్యం అన్న స్పృహ ఉందా? దేవుని పాట పాడుతున్నాం, అమ్మో నేను దేవుని పేరు ఉచ్చరిస్తున్నానన్న గుండె కొట్టుకుంటుందా? అసలు కొట్టుకోదు. బంగారం పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఆ బీరువాలో పెట్టి వరకు కూడా గుండె అలా కొట్టుకుంటుందా లేదు చెప్పండి? బంగారం పెట్టుకున్నప్పుడు ఇంటికి వచ్చే వరకు గుండె అలా కొట్టుకుంటా ఉంటుంది. ఏమండి, తర్వాత ఒకవేళ స్థలమో పొలమో కొనుక్కుంటే ఆ పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేవో అవన్నీ చూసుకుని అయ్యే వరకు కూడా గుండెలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అది అమ్మయ్య అనాలంటే అది లాకర్లోకి వెళ్ళిపోవాలి. ఇవి ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఈ లాకర్లోకి ఇవి వెళ్ళిపోయాక అమ్మయ్య. అంటే బంగారానికి, ఆస్తి పత్రాలకు ఉన్న విలువ దేనికి లేదు? దేవుని సన్నిధికి లేదు. గుండు కొట్టుకుంటుందా? అసలు నీవు నా చిత్తానుసారంగా లేనప్పుడు పాపం చేస్తున్న నువ్వు నా సన్నిధిలోనికి రమ్మన్నవాడు ఎవడు? నిన్ను అసలు దేవుడు ప్రశ్నించాడండి యెషయా గ్రంథంలో. ఎవడు రమ్మన్నాడు? అసలు నేను భయం ఉందా? ప్రభు అలాగే రాసుకుంటాడు అండి, అలా రాసుకుంటూ ఉంటాడు. ఆయన అలా రాసుకుంటూ ఉంటాడు, మేము అలా చదువుకుంటూ ఉంటాం. ఆయన అలా చెప్పుకుంటూ ఉంటాడు. ఎవరైనా మేము అలా చెప్పుకుంటూ ఉంటారు. ఎంతవరకు అండి ఈ నిర్లక్ష్యం? ఎంతవరకు ఈ నిర్లక్ష్యం? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే అంతకు మించిన దౌర్భాగ్యం ఉందా?
ఇలా వెళ్ళిపోతుందండి ప్రాణం. ఇలా ఏ ఒక్కటి నీతో పట్టుకెళ్ళావు, ఏ ఒక్కటి నీతో పట్టుకెళ్ళావు. అంటే నాకు బాగా ఎప్పుడు గుర్తొచ్చేది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా అమ్మగారు ఒక మాట అనేవారు, లేరు చనిపోయారు. ఈ కిడ్నీ దగ్గర నొప్పి వస్తుందమ్మా, ఈ కిడ్నీ దగ్గర నొప్పి వస్తుందమ్మా అంటే నేను అనుకున్నాను, మా అమ్మగారికి భవిష్యత్తులో కిడ్నీ ప్రాబ్లం వస్తుందేమో, ఆ కిడ్నీ ప్రాబ్లంతో మా అమ్మ సఫర్ అవుద్దేమో నేను అనుకున్నా కిడ్నీ సైడ్ నొప్పి వస్తుందంటే భవిష్యత్తులో ఆ కిడ్నీ వల్ల బాధపడద్దేమో, ఎవరో ఏదో కారణం చేత మంచం పడతారు కదా, మా అమ్మ కిడ్నీ ప్రాబ్లం వల్ల మంచం పడద్దేమో నేను అనుకునేదాన్ని. కానీ విషయం ఏంటంటే ఆమె కిడ్నీ పాడవక ముందే గుండె ఆగిపోయింది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుందని మనం అనుకుంటాం, కానీ మనం అనుకున్నది జరగదు, ఇంకోటి ఏదో జరిగిపోతూ ఉంటుంది, ఇంకోటి ఏదో జరిగిపోతూ ఉంటుందండి. ఈ గుండె వేగంగా కొట్టేసుకుంటుంది, ఏ నిద్రలోనే చచ్చిపోయేలా ఉన్నానని అనుకుంటాం, కానీ యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు. మనం అంటే చావు గురించి చెప్తాను ఏమనుకోకండి, సత్యం కాస్తంత కఠినంగా ఉంటుంది. ఏమండి, జ్ఞానం కలిగిన వాడు అర్థం చేసుకుంటాడు. ఏమండి, ఏం జరుగుతుందో మనకి తెలియదు, మనం ఏం చేయాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ క్షణమే భయంతో, భక్తితో ఆత్మ కొరకు ఆక్రందన వ్యక్తం చేయాలండి. నిజమైన మార్పును కోరగలరు. దేవుడు అంటే భయం, వణుకు పుట్టాలి. ప్రియమైన వారలారా, పుట్టాలి. చూడండి, ఇక 3వ అద్భుతం ఎక్కడ జరిగిందంటే 14వ వచనం చూస్తే కనుక పేతురు గారి ఇంట్లో జరుగుతుందండి. అవునా? ఏంటి చూడండి 3వ అద్భుతం. తరువాత యేసు 14వ వచనం, పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. చాలండి. పేతురు అత్తగారిని దేవుడు స్వస్థపరిచారు, ఆమె లేచి పరిచర్య చేసింది. ఏమండి, పేతురు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి విషయం తీసుకెళ్తారు. మిగిలిన సువార్తలో ఉంటుంది. విషయం తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తారు. పేతురు గారు అనుకుంటారు, యోహాను గారు అనుకుంటారు, యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, ఈ పెద్దవిడ లేస్తుంది. పేతురు గారు అనుకుంటారు, నా భార్యకు తల్లి ఉంది, తల్లిని పోగొట్టుకోకూడదు నా భార్య అని పేతురు గారు అనుకుంటారు. యోహాను గారు అనుకుంటారు, నా సహోదరుడికి అత్తగారు ఉండాలని యోహాను గారు అనుకుంటారు, మన మెంటాలిటీ. కానీ ప్రభు ఏమనుకున్నాడంటే, ఆమె నా పరిచర్య చేయాలి. బ్యాలెన్స్ ఉండిపోయింది. ప్రభు ఏమనుకున్నాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావమ్మా, నువ్వు చెయ్యాల్సింది ఉంది, నువ్వు పోవడానికి వీల్లేదని పోవాల్సిన ఆమెను బ్రతికించుకున్నాడు. పరిచర్య ఆమె చేసిందంటండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ అద్భుతం గురించి ఎందుకు చెప్తున్నానంటే చెప్పాలి. ఎందుకంటే మన కుటుంబాల్లో కొన్ని మరణాలు జరిగినప్పుడు ప్రభుని వదిలేస్తున్నాం. ఏమంటారంటే, గబుక్కగా నేరుగా వీరలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయి, దేవుడు ఎంత స్వార్థపరుడు, నీ భర్తను బ్రతికించాడు, మా తాతను బ్రతికించలేదే, నేనంటే ప్రేమ లేదంటారు కదా. తాతతో పని అయిపోయింది. ఇక్కడ పేతురు అత్తగారిని ఎందుకు దేవుడు బ్రతికించాడంటే, ఆమె చెయ్యాల్సిన పని ఉంది. మనం అడిగిన కొన్ని జరగవు. ఎందుకు జరగవంటే, టైం అయిపోతే జరగవు, టైం ఉంటే జరుగుతాయి. నిజంగానండి, రెప్పపాట్లో కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు బతికేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసండి, వాళ్ళకి ఇంకా సమయం ఉందండి, సమయం ఉంది. అద్భుతం అనగానే అందరి జీవితాల్లో ఒకలా జరగదు. మరి అలాంటి మా అమ్మగారు చనిపోయారు, మరి నేనేం చేయను అంటే, ఇప్పుడు నేను వీరాన్ని ప్రశ్నించాలా? నేను వీరాన్ని ప్రశ్నించినా, మా అమ్మగారికి కూడా ఏదో కొన్నాళ్ళు నా కళ్ళ ముందు కనిపించలే, ఏదైనా ఇవ్వచ్చు కదా దేవుడు, అలా సడన్గా మరి తీసేసుకున్నాడు. నేను ఆమెను ప్రశ్నించినా లేదు, మా అమ్మగారి టైం లైన్ అయిపోయింది అక్కడ. అర్థమవుతుందండి, మా అమ్మగారు టైం లైన్ అయిపోయింది. ఇంకో విషయం చెప్పమంటారా, వేరాకున్నంత గుండె ధైర్యం నాకు లేదేమో, మా అమ్మగారిని బాధపడుతున్నప్పుడు చూడలేనేమో, ఏమో అందుకే ఉంచలే. ఇవేమీ అర్థం చేసుకోకుండా మా అమ్మను ఎందుకు ఉంచలేదు, వేరే అమ్మ నుంచో మా అమ్మను ఈ పాట పాడినా చిన్న పిల్లల చేష్టలా ఉన్నాయండి. మనం వయసుకి ఎదిగిపోయాం, శరీరానికి ఎదిగిపోయాం, ఆధ్యాత్మికంగా ఎదిగామా? ఆలోచించండి. వీళ్ళ జీవితాన్ని చూస్తే వాళ్ళ జీవితాలు, నీ జీవితాలు వేరు. నువ్వు యూనిక్, నువ్వు ప్రత్యేకమైన దానివి. నీ జీవితంలో ఉన్న అనుభవాలు నా జీవితంలో లేవు, నా జీవితంలో ఉన్న అనుభవాలు మీకు లేవు. మీరు తట్టుకోగలిగిన నేను కొన్ని తట్టుకోలేను, నేను తట్టుకోగలిగిన కొన్ని మీరు తట్టుకోలేరు.
అందుకే ప్రభు అన్నాడు, నువ్వు తట్టుకోలేని నేను ఇవ్వను అనేసాడు. ఒకటే మాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని మన జీవితాల్లో వెళ్ళిపోవలసినవి వెళ్ళిపోతే అంత మాత్రాన ప్రభు వదిలేశాడని కృంగిపోవద్దు. మన వాళ్లకు దేవుడు ఇంకా టైం లైన్ ఇస్తే వాళ్ళు చేయాల్సింది ఉంటే ఉంచుతాడు. ఇంకా లేదు, టైం అయిపోయింది, ఇంకా చేయాల్సింది ఏమి లేదంటే తీసేస్తాడండి, అంతే కదా. కాబట్టి ఒకవేళ మన జీవితంలో జరగకుండా జరిగిన ఏం చేయొద్దు, ఏం అవ్వద్దు, కంగారు పడిపోవద్దు. మనం కంగారు పడాల్సిన విషయాల్లో నెమ్మదిగా ఉన్నాం. నెమ్మదిగా ఉండాల్సిన విషయాల్లో కంగారు పడిపోతు. ఎక్కడ కంగారు పడాలంటే నీ ఆత్మ గురించి ఆయాసపడు, నీ ఆత్మ గురించి కంగారు పడు. ఎప్పుడో తెల్ల వెంట్రుకలు వచ్చాక వస్తుందని తెలియదండి. ఒక ప్రొఫెసర్ గారంట చావు గురించి గంట చెప్పాడంట. నేను అలాగే గట్టిగా చెప్పిన తర్వాత ఏమొస్తుంది? దాహం వస్తుంది, దాహం వేస్తుంది కదా. కూర్చుని వాటర్ ఇమ్మన్నాడు అంటండి స్టూడెంట్ని. ఆ వాటర్ దగ్గర చచ్చిపోయాడు అంటండి. ఏమైపోయాడు? వాటర్ దగ్గర చచ్చిపోయాడు అంటండి. చూసారా? తెలీదు. మరొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. చిన్న మాట. మేము నామవరంలో శుక్రవారం ఇలా కూడిక ఏర్పాటు చేసుకుంటాం. ఒక తమ్ముడు వస్తాడు, యవ్వనస్తుడు. ఆ తమ్ముడు సడన్గా రావడం మానేశాడు. ఎందుకు రావడం మానేశాడు అని ప్రశ్నిస్తే వాళ్ళ ఫ్రెండ్ కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడంట. ఆ తమ్ముడు నేరుగా నన్ను ప్రశ్నించలేక వాళ్ళ అమ్మతో చెప్పించి, దేవుడు ఏం చేశాడు మా ఫ్రెండ్ని, నేను రాను చర్చికి. అదేంటి? దేవునికి ఆయన చేతిలో మట్టి బొమ్మలమ్మను ఎవరిని ఉంచాలో ఎవరిని తీసలో ఆయన ఇష్టం. అన్యులు అంటారు, ఎంత దేవుడిని నమ్ముకున్నావు, దేవుడు ఏం చేశాడు నీకు, పాప వాళ్ళకి తెలియదండి. నువ్వు అంటావా మాయిదారు దేవుడా, ఎంత తప్పండి. నీ ప్రార్థనలు ఏమైపోయాయి తల్లి? ఎవరంటున్నారు? మనక్కే. ఎక్కడక్క? సంఘంలో అక్కే అంటుంది. ఏమని? నీ ప్రార్థనలు ఏమైపోయాయి, అంత గొప్పగా బ్రతుకో, దేవుడు నిన్ను చూడలేదమ్మా. అయ్యో ఎంత దారుణం అండి. ఈ తమ్ముడు ఇలా ఉండగా అంతకంటే ముందు ఒక ఆవిడ 35 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ వచ్చి అంటది, నా కొడుకు ఎదుకొచ్చిన కొడుకు చచ్చిపోయాడు, దేవుడికి నేను ఎన్ని కానుకలు ఇచ్చాను, దేవుడు ఏం చేశాడు, నా కొడుకుని మింగేశాడు అంది. దేవుడు మింగేశాడంట. అంటే ఈవిడ కడుపులో ఉన్నప్పుడు అన్నీ తయారు చేసుకుంది, దేవుడు మింగేశాడు. దేవుడే కదండి చేసి ఇచ్చాడు. ఎందుకు చచ్చిపోయాడు? కొడుకును పట్టించుకోకుండా వాడు కావాల్సినవి ఇచ్చేసి, బండి ఇచ్చేసి, నువ్వు వెచ్చలివిడిగా వదిలేసి, నా కొడుకు బంగారు కొండని ఇంట్లో కూర్చుంటే, ఫోన్ పట్టుకుని కూర్చుంటే, పక్కింటోళ్ళతో బాతాకని పెట్టుకుని కూర్చుంటే, డబ్బులు లెక్కడితో కూర్చుంటే, కొడుకు బంగారం అనుకుని కలలు కంటుంటే వాడు బంగారంలా ఉంటాడా? ఉండడు. వాడితో పాటు కూర్చోవాలి, వాడితో పాటు మాట్లాడాలి. డబ్బు ఏమండి, ఇవి అవి ఫోన్లు ఇవన్నీ పెట్టుకుని కూర్చుంటే మరి వాడు రేసులు ఎట్టుకొని చచ్చాడు గుద్దుకొని. ఎవరు తప్పు? తల్లిదండ్రులే కదండి తప్పు. సరే, ఆమెను సముదాయించలేకపోయాం, ఈ అబ్బాయిని సముదాయించలేకపోయాం, అలా మౌనంగా బాధపడుతున్నానండి. ఈవిడ ఒక రోజు పెద్ద ఇలాగే మీ కృతజ్ఞత కూడికెట్టిందండి. ఆ మైకులో కూడా తెగదిట్టేస్తుందండి దేవుణ్ణి. ఎందుకు పిలిచిందో నన్ను, నాకు ఈ చిత్రహింస అనిపించింది. లెగిసెళ్ళిపోతే ఫీల్ అవుద్ది, కూర్చుంటే వినలేకపోతున్నాను. ఇదో రకమైన శిక్ష నాకు ఆవిడ వేసింది. సరే, ఇది ఇలా ఉండనివ్వండి. వీళ్ళిద్దరిని నేను స్వస్థపరచలేకపోయాను. ఒకరోజు మా అమ్మగారు చనిపోయారు, సడన్గా చనిపోయినప్పుడు వీళ్ళిద్దరిని కలిశానండి. ఎవరిని? ఎదుగొచ్చిన కొడుకు చచ్చిపోయిన ఆవిడ్ని కలిశాను, ఫ్రెండ్ చనిపోవడం దూరం అయిపోయిన ఈ అబ్బాయిని కలిశాను. వాళ్ళకి ఒకటే చెప్పాను, నన్ను ఏం చేయమంటారు, బోధ మానేనా అని అడిగాను, బైబిల్ వదిలేనా అని అడిగాను. అదేంటండి దేవుణ్ణి వదిలేస్తే అలాగా అంటున్నారు, మరి మీరు ఎలా వదిలేశారు? నేను ఏమని ప్రశ్నించను, దేవుణ్ణి చెప్పండి. నేను మా అమ్మని తెచ్చుకోలేదే, మా అమ్మని నేను గాలి ఇవ్వలేదు, ఆమె దేహాన్ని నేను నిర్మించలేదు, అన్ని దేవుడే చేసుకున్నాడు. కాలాన్ని ఇచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు, ఇంకా ఇంతకాలం నాతో ఉంచాడు. చిన్నప్పుడు అనాథలు అయిపోయిన వాళ్ళు ఎంతమందో, నాకు కృపనిచ్చాడు దేవుడు. ఏమండి, నేను స్తుతులు చెప్పడం మానేసి నేను వదిలేనా, మీరు ఎంత తప్పు చేస్తున్నారో తెలుసుకోండి అన్నాను. ఆవిడకి తెలుసుకుందండి. నెక్స్ట్ ఈ అబ్బాయి అనుకోకుండా ఒకరోజు కనిపించాడు. తమ్ముడు ఆగు, నీకు విషయం తెలిసిందా అన్న. తెలిసిందక్క అన్నాడు. మా అమ్మగారు చనిపోయారు, తెలిసిందా అంటే తెలిసిందక్క. మరి ఏం చేయను తమ్ముడు, మరి నేను వదిలేనా అన్న. వదలకూడదు తమ్ముడు, అలాగ మనం దేవుని చిత్తం తమ్ముడు అది అని చెప్పేశాను. ఒంటరి వేళల్లో గదిలో నేను ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు అమ్మలు ఏదైనా దుఃఖం వచ్చేస్తుంటే
నాకు వీళ్ళిద్దరు జ్ఞాపకం వచ్చారు. వీళ్ళిద్దరు నిలబడాలంటే నేను ఒంటరిదాన్ని అవ్వాలి. మీకు అర్థమైందండి? అప్పుడు టైం అయిపోయింది. ఇప్పుడు నా జీవితం వాళ్ళకేమవ్వాలి? చాలామంది అనుకున్నారు, మీరు సేవ చేస్తుంది అనుకుని ఉంటారు, ఈమె సేవ చేస్తుంది, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు, ఇంక దేవుడి మీద అందరు విశ్వాసం వదిలేస్తారు, ఇటు ఇంత సేవ చేసిన వాళ్ళకి దేవుడు రక్షణ లేకపోతే మా అలాంటి వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు అంతర్గతంగా ఎలా కార్యం చేశాడో తెలుసండి? మరణాన్ని మేలుగా మార్చేశాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఒకవేళ నీ జీవితంలో కీడు జరిగినా భయపడకూడదు. అద్భుతమే, నీవు నీతి మంత్రాలు అయితే. నీకు నీతి లేదా, నీకు భక్తి లేదా, నీ జీవితం అంతా అద్భుతాలు ఉన్నా, అమ్మో ఎంత మంచి జీవితం అమ్మా నీ జీవితం, మంచి భర్త, మంచి ఇల్లు, అబ్బో నీకు ఏం తక్కువ తల్లి అంటే అవి మేలులు కాదండి, కట్లపాములు మన జీవితానికి. దేవుడి దగ్గరికి రానివ్వ సుఖాలు. నిజమైన ఆస్తి ఏదైనా ఉందంటే క్రీస్తునందు నిజమైన భక్తి, నిజమైన అద్భుతం ఏమైనా ఉంది అంటే అదే ప్రియమైన వారలారా. కాబట్టి ఈ విషయాలన్నీ హృదయమందు ఉంచుకోండి. ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడే, ఏది మీతో ఉండదు, దేవుడు ఒక్కడే. మీరు ఏదైనా చేయాల్సింది ఉందంటే ఫస్ట్ మీ ఆత్మను దాటించేయండి, నరకాన్ని, పాపం నుంచి బయటకు వచ్చేయండి. మరి ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వశక్తిమంతుడా దేవా నాయన, మీకు అనేకమైన స్తుతులు స్తోత్రములు ప్రభువా నాయన. ఎన్నో ఆటంకాలు తండ్రి, చుట్టూ ఎన్నో శబ్దాలు ప్రభువ, అయినప్పటికీ ఎంతో ఆలస్యమైనప్పటికీ ప్రభువ ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విజయవంతంగా నడిపించావు ప్రభువ. కుటుంబం ద్వారా చక్కని సువార్తను ప్రభువ నాయన మీ మహిమార్థమై నీవు ప్రకటించుకున్నావు తండ్రి. ఆ కుటుంబాన్ని ఇంకా దీవించండి ప్రభు. తన ఇంటి వారు మారు మనసు విషయమై తండ్రి సహోదరిమణి మరొక కృతజ్ఞత కూడిక పెట్టించుకున్నట్లు సహాయం చేయండి నాయన. ఇంకా తన తల్లి గారి విషయంలో కూడా పూర్తి స్వస్థత ఇచ్చి మరొక కృతజ్ఞత కూడిక పెట్టుకున్నట్లు సహాయం చేయండి. ఇలా సోదరమణి విషయంలో ప్రభువ ఆత్మపరంగాను తండ్రి నాయన వారి క్షేమ పరంగాను అనేకమైన అద్భుతాలు చేసి ఇలాంటి కూడికలు ఎన్నో సహోదరిమణి ద్వారా ప్రభు జరిగించుకోండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా. నాయన కూర్చున్న వారితో నేను మాట్లాడలేదు దేవా, నాయన కూర్చున్న వారికి అవసరమైన విషయాలు నువ్వు మాట్లాడు. ప్రతి మాట గుండెను తాకి ప్రభువ అది క్రీస్తు హృదయంలా మారినట్లు సహాయం చేయండి ప్రభువ. విన్నవారి జీవితాలు ఆశీర్వదించబడాలి ప్రభువ. విన్నవారి యొక్క జీవితాలు ప్రభు మేలుతో నిండిపోవాలి. శారీరకమైన ఆత్మ సంబంధమైన అద్భుతాలతో ప్రభు వారి జీవితం తండ్రి నూతనంగా వికసింపచేయండి ప్రభువ. వారిని వారి కుటుంబాలను దీవించండి దేవా. నాయన భవిష్యత్తులో ఈ గ్రామమును తండ్రి మరింతగా దీవించి ప్రభువ నాయన ఇదిగో ప్రభువ నీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రాధేయపడుతూ వచ్చిన వారందరూ కూడా క్షేమంగా తమ ఇండ్లకు వెళ్ళినట్లు సహాయము చేయమని, ప్రతి మాటను శక్తిగా మార్చి ప్రతి మాటను ప్రభావముగా ప్రభువ ప్రతి ఒక్కరు హృదయాల్లో స్థిరపరచమని ప్రాధేయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. వందనాలండి.